కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు వ్యర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో వ్యర్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామ సహాయక క్షేత్రాధికారి శ్రీనాథ్తో పాటు గ్రామస్తులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. గ్రామంలో కాలుష్యాన్ని నివారించడం, సహజ వనరులని పరిరక్షించడం, గ్రామంలో వాతావరణ మార్పుల్ని తగ్గించడం ద్వారా ప్రజారోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడడానికి వ్యర్థాల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతపై అవగాహన తీసుకురావడమే తమ లక్ష్యమని పారమిత విద్యార్థులు తెలిపారు. చెత్తను తగ్గించడం, మరమ్మతులు చేయడం, పునర్వినియోగం చేయడం, రీసైకిల్ చేయడం, కుళ్లిపోవడంపై దృష్టి సారించారు. గ్రామస్తులకి ఇట్టి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ప్రోగ్రామ్ ఆర్గనైజర్ లలితా మోహన్ సాహు మార్గదర్శకత్వంలో 9వ తరగతి చదువుతున్న అతిథి శాన్విక, మిహా ముబారక్, అమోఘ్ సాయి, జయకృష్ణ వ్యర్థాలపై ప్రజలకు వివరించారు. ఇటీ కార్యక్రమం చేపట్టిన పారమిత విద్యార్థుల్ని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పారమిత ప్రోగ్రాం ఆర్గనైజర్ లలితా మోహన్ సాహు, 9వ తరగతి విద్యార్థులు, బావుపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ నుంచి వచ్చాము. మాకు వేస్ట్ మేనేజ్మెంట్ అనే టాపిక్ మీద ప్రాజెక్ట్ ఉంది. దానిలో పరిశోధన చేసి కొంచెం ఆధారాలన్నీ సేకరించి సబ్మిట్ చేయాలి, పంపించాలి. దానికోసం మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడగాలి. అయితే వేస్ట్ మేనేజ్మెంట్ అంటే చెత్తని తెచ్చి దాన్ని ట్రీట్ చేసి అంటే దాన్ని మంచి చేసి పడేయడం. ఆ పడేసిన చెత్తను ఈ సమాజానికి ఏం కావద్దు, ఆ పడేసిన చెత్త వల్ల అట్లా చెత్తను పడేయాలి.